భారతదేశంలో మిజోరాం, మేఘాలయ, కాశ్మీర్, నాగాలాండ్, సిక్కిం, లక్షద్వీప్, అరుణాచల్ ఈ దేశాలలో, ఈ రాష్ట్రాలలో భారతీయులమైన మనమైన భూమి కొనుక్కోవడానికి లేదు. అక్కడంతా కూడా 170 యాక్ట్ లెక్క ఉంటుంది. అదంతా గిరిజనులకి మాత్రమే వర్తిస్తుంది. ఆ ప్రాంత గిరిజనులు మాత్రం, మళ్ళీ వేరే ప్రాంత గిరిజనులు కూడా అక్కడ కొనుక్కోవడానికి లేని పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే అదే సందర్భంలో ఇతర రాష్ట్రాలని, ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం భూమికి యజమానులు అవుతున్నారు. ఎలాగా? అక్కడున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని తద్వారా సెటిల్ అయిపోతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది భారతదేశానికి. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు మన జార్ఖండ్లో కనబడింది. చివరికి అక్కడ ముస్లిం కుర్రోళ్ళు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ సెటిల్ అయి చేస్తున్నటువంటిది, అక్కడ ఉన్న మహిళల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఈవెన్ ఆ ప్రాంతాల్లో మసీదులు, దర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. హిందువులకి అక్కడ రక్షణ, అంటే ఆ ప్రాంతంలో గిరిజనులు వాళ్ళ తెగల వరకు బ్రతుకుతున్నది, దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి హక్కులే. బట్ అలా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం హక్కు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో భారత భద్రతకి గొడ్డలి పెట్టు లాంటి పరిణామం.